హలో హాయ్ అందరికీ. ఈ వీడియోలో నేను ఆంధ్ర టు పూరి ట్రిప్ వ్లాగ్ చేయబోతున్నాను అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఈ వీడియోలో ట్రైన్ జర్నీ, టెంపుల్ విజిట్ అండ్ ఫ్లాగ్ చేంజింగ్ అండ్ పూరి స్పెషల్ కుండ భోజనం కవర్ చేయబోతున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రజెంట్ మేమైతే ఒంగోలు టు పూరి ట్రైన్లో వెళ్తున్నాం అండ్ ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి ఎస్ఆర్సి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇది చెన్నై తాంబరం నుండి స్టార్ట్ అవుతుంది అండ్ ఈ ట్రైన్ అయితే ఎవ్రీ ఫ్రైడే స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ పూరి ట్రైన్స్ అయితే లేవు, చాలా తక్కువ ఉన్నాయి. సో కుర్దా రోడ్ జంక్షన్ వరకు బుక్ చేసుకున్నాం మేము. ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కాము. చాలా డిలే అయింది. ఎక్స్పెక్టెడ్ టైం వచ్చేసి 8:30, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అయితే అవుతుంది. మేము టోటల్ 3 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. సో 3 స్లీపర్స్ అయితే బుక్ చేసుకున్నాం. లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నాం. సో మాకు 650 ఫేర్ అయితే పడింది. మామూలుగా 8:50కి రావాల్సిన ట్రైన్ చూడండి. ఇప్పుడు మీరు ట్రైన్ అంతా ఇంత లేట్ అయింది అనుకోలేదు ఇప్పుడు. నైట్ మేము 11కి అలా అయితే పడుకున్నాం. ఇప్పుడు నిద్ర లేచాం అండ్ విండోలో నుండి బయట నేచర్ని చూస్తూ కూర్చున్నాం. ఇక్కడ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి అండ్ చాలా కొండలు కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనం ఆంధ్ర ఒడిస్సా బోర్డర్లో అయితే ఉన్నాం. హాయ్ అందరికీ. ఇప్పుడే లేచాము. టైం చూస్తే 6:57 అయింది. రీసెంట్ విజయనగరం జంక్షన్ అయితే క్రాస్ అయ్యాము. నైట్ బాగా లేట్ అయింది, డిలే అయింది. కానీ ఆ వార రీసెంట్ బాగా కవర్ చేశాడు. ఈ బ్రిడ్జ్ చూస్తే మన విజయవాడ బ్రిడ్జ్ లాగే ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే 2 బ్రెడ్ ప్యాకెట్స్, పీనట్ బటర్ అండ్ జామ్ తెచ్చుకున్నాము. ట్రైన్లో ఫుడ్ బాగోదని మాకు చాలా వరస్ట్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఉన్నాయి పాస్ట్ ట్రైన్ జర్నీస్లో. సో ఫుడ్ అయితే సెమీ కుక్డ్ అండ్ వరస్ట్గా ఉంటుంది. సో అందుకే ఈసారి ఇలా ప్లాన్ చేసాం. ఒరిస్సా అన్నాడు. ఒడిస్సాలోకి అడుగు పెట్టిన ఇప్పుడు మీరు చూస్తుంది అయితే చిల్కా లేక్ ఒడిస్సా. ఇది ఏషియాలోనే అతిపెద్ద సాల్ట్ వాటర్ లేక్ అండ్ చిన్న చిన్న ఐలాండ్స్ కూడా ఉన్నాయి మధ్య మధ్యలో. ఫైనల్లీ 16 అవర్స్ జర్నీ తర్వాత అయితే కుర్తా రోడ్ జంక్షన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుండి బస్ ఆర్ ట్రైన్ పూరి వెళ్ళొచ్చు. మ్యాక్సిమం 30 to 40 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది. క్యాబ్స్ 1200 to 1500 రేంజ్లో చెప్తున్నారు ప్రైజెస్. ఫైనల్లీ పూరి అయితే రీచ్ అయ్యాం. పైన ఎండ మండిపోతుంది, 44 degrees ఎండ అయితే ఉంది ఇక్కడ. హాయ్ బ్రో, సిటీ ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ రూమ్ దొరకట్లేదు. ప్రజెంట్ అయితే మంచి స్టే కోసం అయితే చూస్తున్నాము. పూరి సిటీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది మన స్టేట్ సిటీస్తో కంపేర్ చేసుకుంటే. అండ్ బిల్డింగ్ కలర్స్ కూడా సేమ్ ఉన్నాయి అన్నిటికీ. అండ్ ఆటోలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అలా నడుచుకుంటూ పూరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. రోడ్డు మీద వాటర్ పోస్తున్నారు ఎండకి కాలు కాలకుండా. ఇది విజిటర్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ టెంపుల్ చూస్తే టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంది. మాకు స్టే కూడా ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే దొరికింది. కంఫర్టబుల్ రూమ్ 2000 రూపీస్కి. ఇంకా మేము కూడా లేట్ చేయకుండా ఫ్రెష్ అయిపోయి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎవ్రీడే 5:30 PM ఫ్లాగ్ చేంజింగ్ అయితే ఉంటుంది. సో అది చూసుకొని దర్శనంకి వెళ్ళిపోతాం. మీకు కూడా పైన ఫ్లాగ్ చేంజింగ్ చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడే ఫ్లాగ్ చేంజ్ చేసే వాళ్ళు అయితే టెంపుల్ పైకి ఎక్కారు. నిన్నటివి తీసేసి కొత్తవి అయితే వేస్తారు. చాలా హైట్ ఉంటుంది టెంపుల్ మాత్రం. చైన్స్ పట్టుకొని పైకి వెళ్ళారు. అందరికీ తెలిసిందే గుడి పైన ఉన్న జెండా గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుందని. అది టోటల్గా 4 మెంబర్స్ అయితే పైకి ఎక్కారు. ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకొని జెండా మార్చడం అయితే చేస్తారు. దర్శనం కంప్లీట్ చేసుకుని ఇప్పుడే బయటకు వచ్చాం.
నైట్ టైం టెంపుల్ వ్యూలో అయితే ఉంది. మొబైల్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఎలో లేదు. మాకు టోటల్ దర్శనం 3 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది. క్యూలో చాలాసేపు వెయిట్ చేయించారు. అండ్ గుడి లోపల అయితే చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్. తప్పకుండా అందరూ మిస్ అవ్వకుండా లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. కానీ జగన్నాథ్ టెంపుల్లో అసలు సిస్టమేటిక్గానే లేదు. ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నారు, నెట్టుకుంటున్నారు, తోసుకుంటున్నారు. అండ్ గర్భగుడిలో కూడా పాన్ పరాక్ వేసుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే నెక్స్ట్ మంత్ జరగబోయే రథయాత్రకు కావాల్సిన రథం అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, June 30, 2026 టు July 14 వరకు టెంపుల్ అయితే క్లోజ్లో ఉంటుంది రథయాత్ర కోసమని. మీలో ఎవరన్నా ఈ డేట్స్లో పూరికి ప్లాన్ చేస్తుంటే చూసుకొని వెళ్ళండి. రథయాత్రకు కూడా లక్షల్లో అయితే విజిటర్స్ వస్తారు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళని లేకుండా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ అథెంటిక్ పూరి ఫుడ్ తినాలి అంటే ఇలా కొండలోనే అమ్ముతారు. ప్లేట్ 100 to 150 రూపీస్ అయితే ఉంటుంది. మేము ట్రై చేసాం టెంపుల్ లోపల. 6 ఐటమ్స్ అయితే ఇచ్చారు. అన్నీ స్వీట్గానే ఉన్నాయి. ఉప్పు, కారం, మసాలా అయితే అస్సలు ఉండదు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఆ ప్లేస్ స్పెషల్ ఫుడ్ అయితే ట్రై చేస్తాం మేము. ఒక్కొక్క కుండలో ఒక్కొక్క ఐటమ్ అయితే ఉంటుంది. పాక్ల, కనిక, కిచుండి, దాల్మా, మహూర, చెన్నా పోడ అండ్ జగన్నాథ్ బల్లవ. ఈ ఐటమ్స్ అండ్ ఇంకొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇది అథెంటిక్ ఒడియా ఫుడ్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ కోనార్క్ సన్ టెంపుల్ అయితే విజిట్ చేస్తాం. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.